కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు. మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజుని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వేల్చిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్నగర్, వెనుకవాడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాములు, 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట. ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటాను. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమెకు చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజుకు. నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు, కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తోవ చూపెట్టలేదు, నేనేం చేయాలి? దానికి నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడన్నా ఆపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు.
అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది, నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్ నగర్, వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 10-20 చెక్ డ్యాములు, 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించింది ఏం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటా, తప్పేమున్నది. మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాలలాగా కొట్లాడతాం, మునగాలలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. రోజు అరసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే, ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టేయి, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు, మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి, ప్రజాస్వామ్యం. ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి? దానికి నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో, నేను ఎవడ నాపిండా, నిన్ను వద్దన్నాడు ఎవడన్నా, నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద, నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి
మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వల్ల ఓట్లు కావాలి, ఆంధ్ర వల్ల చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది, నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు.